ఎందుకు నవ్వుతున్నావు? వెళ్ళు. వెళ్తాను. నువ్వు కూడా రా. ఇదిగో వస్తున్నా. ఎవర్రా బాబు? నేను నీకు అప్పుడే చెప్పాను ఇలా కదా. జరుగుతుందని నాకేమైనా తెలుసా? వస్తున్నాను కదా, బెల్లు కొట్టకండి ప్లీజ్, ఆగండి. సార్, ఎవరు సార్ మీరు? అప్పటి నుంచి బెల్లు కొడుతూనే ఉన్నారు. నెల్లూరుకి దేవుడి యాత్ర మీద వెళ్తున్నాం, మొక్కుబడి, అందుకే కొడుతూ ఉన్నాను. సార్, కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చాను, రీడింగ్ తీసుకోవాలి. సరే, రూమ్ లోంచి ఒకడొచ్చి డోర్ ఓపెన్ చేయాలి కదా, టంగ్ టంగ్ అని కొడుతూనే ఉన్నారు. సార్, మీరు రూమ్ లోంచి వస్తున్నారో లేదా రోమ్ లోంచి వస్తున్నారో నాకెలా సార్ తెలుస్తుంది? సరే, మీటర్ బయటనే కదా ఉంది, అలాగే రాసుకుని వెళ్ళిపోవచ్చుగా. చెప్పులు కూడా బయటే ఉన్నాయి, వేసుకెళ్ళిపోనా? సూపర్ కౌంటర్. పాపకి తెలిసింది మీకు అర్థం కాలేదు, కనీసం నవ్వట్లేదు. సార్, మీతో ఎందుకు సార్ నాకు మాటలు? ఏది సార్ వాచ్? వాచ్యా? అదే వాచ్మెన్ రమ్మని చెప్పండి సార్. అదా, వాచ్మెన్ ఈరోజు లీవ్లో ఉన్నాడు. ఓ, లీవ్లో ఉన్నారంటే బ్రిటిష్ రాజు గారిని కలవడానికి ఫ్లైట్లో వెళ్ళారా? ఈబీ కార్డు లోపల తీసుకురండి సార్. కార్డ్ ఏంటి? అమెజాన్ కార్డు. అరే, ఈబీ కార్డు సార్. ఈబీ కార్డ్? ఈ ఇంట్లో ఈబీ కార్డ్ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? కరెంట్ కట్ చేస్తాను అనుకోండి, తర్వాత పాప ఎక్కడుందో కూడా కనిపించదు. ఓకేనా? సెక్యూరిటీకి కాల్ చేసి అడగండి సార్ కార్డ్ ఎక్కడుందా అని. హలో వాచ్మెన్, నేను అశోక్ని మాట్లాడుతున్నా. సరే, ఈబీ నుంచి ఎవరో వచ్చారు, కార్డు అడుగుతున్నారు. షెల్ఫ్లోనా? ఒక నిమిషం. ఎక్కడుంది తెలిసి రావట్లేదనా? ఎక్కడా? ఆహా, ఇక్కడెక్కడా లేదనా? ఏమ్మా, కార్డునే ఇంతసేపు వెతుకుతున్నాడంటే వీడిని నమ్మి బీచ్ బంగ్లాకి ఎలా తీసుకొచ్చావు? ఏదో ఒకటి పో. ఇంకా ఆటే మొదలు కాలేదు, ఈ లోపు మేకప్ మాత్రం పూసుకున్నావు. అశోక్, త్వరగా వెతుకు. వెతికితే మాత్రం బాగా ఆలోచించి చెప్పనా, ఒకటే గోలగా ఉంది. హలో హలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐఎమ్ నాట్ అన్ అక్యూజ్డ్, ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్. జాగ్రత్తగా మాట్లాడండి. సార్, మిమ్మల్ని అనలే సార్, కొంచెం ఆలోచించి చెప్పనా? ఇక్కడెక్కడా? దొరికిందన్నా, ముందే చెప్పుండొచ్చుగా. ఓకేనా, బాయ్. రారా. ఇదిగోండి సార్ మీ కార్డు. ఇప్పుడు మాత్రం ఎలా దొరికింది? చాలా భయపడిపోతున్నారు. ఇలా అంతా చేస్తే ఏమీ చేయలేం, తర్వాత బాధపడతారో చూసుకోండి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నోట్ చేసి బయలుదేరు. అది సరే, పెద్ద బంగ్లా అలా ఉంది, కానీ కరెంటు మాత్రం తక్కువ ఖర్చు అవుతుంది. ఎలా? రాసిచ్చి వెళ్ళండి సార్. లైటే వెయిట్ లేదనుకుంటాను. అయ్యో, థ్యాంక్స్, నమస్తే. తలుపు వెయ్యాలి అంతే కదా? అంత తొందర? నేనే మూస్తానులే. మూసుకొని పోవయ్య. బయట మీటరు, లోపల మ్యాటరు. కాని కాని. బుద్ధి లేని యతవా. అశోక్, ఎందుకు నీకింత టెన్షన్? నేను నీకు చెప్పాను కదా నైట్కి చూసుకుందామని. ఏదో ఫస్ట్ టైం డేట్కి వచ్చినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నావు. హలో, ఫస్ట్ టైమే మేడం, ఐఎమ్ ఎ వర్జిన్ బాయ్. ఆర్ యు వర్జిన్? నువ్వు వర్జిన్ అని చెప్తే మీ అమ్మ కూడా నమ్మరు. నీ మొహం చూస్తేనే బాగా అర్థమవుతోంది. సన్నీ లియోన్ మీద ప్రామిస్ చేయి. అయ్యో, ఇప్పటి వరకు నన్నెవరలా అడిగింది లేదు. సన్నీ లియోన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను వర్జిన్ కాను. ఇలా ఓపెన్ గా మాట్లాడితేనే అమ్మాయిలకి నచ్చుతుంది. బై ద వే, నువ్వు ఫస్ట్ టైం ఎవరితో డేటింగ్కి వెళ్ళావు? యాక్చువల్లీ నేను 12th చదివేటప్పుడే. ఇప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఓకే, యాక్చువల్లీ నేను 12th చదివేటప్పుడే నాతో పాటు కవిత అని ఒక అమ్మాయి చదివేది. తను నాతో వయసులో కొంచెం పెద్దది, 1 year. తను ఒకసారి స్టడీస్ కోసం నన్ను ఇంటికి పిలిచింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండుండరు కదా? CCTV నీకెలా తెలుసు? అమ్మా నాన్నలున్నప్పుడు ఏ అమ్మాయి అయినా అబ్బాయిని పిలుస్తుందా? తెలుసు. అప్పుడు చల్లటి గాలి, జోరుగా వర్షం. సూపర్ కవిత. కాని కాని సడన్ గా ఒక పెద్ద పిడుగు పడింది. కవిత భయపడి నన్ను కౌగిలించుకుంది.
నువ్వేం చేసావు? కవిత భయపడకూడదని నేను కూడా కౌగులించుకున్నా. హెల్పింగ్ నేచరా? లైట్గా. తర్వాత కవిత నా చెవి దగ్గరికి వచ్చి చెప్పింది, అమ్మ నాన్న రావడానికి ఇంకా 2 hours అవుతుందని. ఆ తర్వాత తర్వాత కరెంట్ కట్ అయింది. కళ్ళు తెరిచి చూస్తే నా మానం పోయింది. కంప్లైంట్ ఇవ్వు, కనిపెట్టిస్తారు. బై ద వే, కవిత మాత్రమేనా? కవిత తర్వాత గాయత్రి, గాయత్రి తర్వాత ప్రియా, ప్రియా తర్వాత రియా. నువ్వు కాస్త ఆపుతావా? నువ్వేగా అడిగావు. హే ఆషి, ఆగరా. హే ఆషి, వాట్స్ దిస్ యా? నిజం చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. ఈ అమ్మాయిని నమ్మనేకూడదు. మీ అబ్బాయిని కూడా నమ్మకూడదు. కూల్. సరే, నేను నా గురించి ఓపెన్గా అన్నీ చెప్పేశాను. నువ్వేమీ చెప్పలేదే. నేనేం చెప్పాలి? నేను చెప్పేది నీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే దాని గురించే. హలో, ఐఎమ్ ప్యూర్ వర్జిన్. నీలాగా కాదు. ఏదో ఐఎస్ఏ ముద్ర గుద్దినట్టుగా. ఇదంతా నమ్మేలా ఉందా? నైట్ నీకే తెలుస్తుంది. ఏయ్, నైట్ వరకు వెయిట్ చేయాలా? ఇప్పుడే తెలుసుకుంటానే. I'll kill you. సరే, నన్ను చూస్తుంటే నీకు పాపంగా లేదా? పాపమని అనిపిస్తోంది. అట్లీస్ట్ ఒక కిస్ పెట్టుకుంటానే. సరే. బుగ్గ మీద, లిప్స్ మీద. కమ్ ఆన్. అనుకున్నా. వస్తున్నా. ఇప్పుడెవరో తెలీదు. వస్తున్నా బాబు, కమింగ్ కమింగ్. ఈసారి ఎవరొచ్చారో ఏమిటో, టైం వేస్ట్. హలో, కింద చూడండి. కొరియర్ బాయ్. కొరియర్ బాయ్ కాదు బాబు, కొరియర్ బేబీ. నాకే బేబీ ఉందిరా, ఫుల్. నన్ను బేబీ అంటావేంటి? బయట లెటర్ బాక్స్ ఉంది కదా, అందులో పడేసి వెళ్ళిపోవచ్చుగా. సార్, గెస్ట్ హౌస్ ఓనర్కి చెక్ బుక్ వచ్చింది సార్. సైన్ తీసుకోకుండా ఇచ్చారనుకోండి, నన్ను ఉద్యోగం నుంచి పికేస్తారు. నాకు ఉద్యోగం రావటం పెద్ద విషయం అండి. గేట్ దగ్గర వాచ్మెన్ లేడు, అందుకే కాలింగ్ మెయిల్ కొట్టాను. వెళ్ళి వాచ్మెన్ పిల్లలు పోండి. అయ్యో, ఈ వాచ్మెన్ 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 లీవ్లో ఉన్నాడు బాబు. లీవా? సరే, మీరు సైన్ చేయండి. సరే, ఇవ్వు. ఇదిగోండి. కత్తిలో ఉంది, బాగా పట్టాడు. ఇదిగో. సరే, థ్యాంక్ యూ. మర్చిపోకుండా వాచ్మెన్కి ఇచ్చేయండి. అశోక్, డోర్ ఓపెన్ గానే వదిలేద్దాం. ఎనీవేస్ ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా బెల్ కొడతారు. అండ్ నీకు నాకు మధ్య ఏమీ జరగదు. సో వాట్? హే ఆషి, అట్లీస్ట్ ఆ కిస్సు అదేనే కంప్లీట్ చేద్దాంరా. ఇప్పుడు నాకు మూడ్ లేదు, నేను స్నానానికి వెళ్తాను. దట్స్ ఆల్సో నైస్ ఐడియా. ఈ ఇంట్లో యాక్చువల్గా 4 బాత్రూమ్స్ ఉన్నాయి. ఏ బాత్రూంలో స్నానం చేస్తావో నీ చాయిస్. బయట స్విమ్మింగ్ పూల్. కమ్, లెట్స్ స్విమ్. మూడ్ లేదు. సార్కి మూడ్ రావాలంటే ఏం చేయాలి? నేను కొత్తగా ఏం అడుగుతాను? ఒక హగ్, ఒక కిస్. కిస్సా? ఓకే. యా. సన్నీ లియోన్ మీద ప్రామిస్ చెయ్యి. యా. ఓకే, సన్నీ లియోన్ మీద ఒట్టు. నాకు కిస్ దొరకకపోతే నేను స్విమ్మింగ్ పూల్లోకి రాను. ఓకే? అలాగా? యా. ఇలా ఎంతసేపు మాట మీద ఉంటావో చూద్దాం. చూద్దాం. బాయ్. తొందరపడి ఒట్టేసేసానే.
యాషి, యాక్చువల్లీ నాకు నిన్ను చూస్తుంటే పాపంగా ఉందిరా. నేను నీకు కంపెనీ ఇవ్వడానికి స్విమ్మింగ్ పూల్లోకి రానా? సన్నీ లియోన్ మీద ప్రామిస్ చేశావు. ఆవిడకి ఏమైనా అయిందంటే ఆవిడ ఫ్యాన్స్ నిన్ను ఊరికే వదలరు. ఇన్ఫాక్ట్ యునో తన మీద వేసిన బొట్టుని నేను గట్టు మీద పెడతాను రా. ఇఫ్ యూ వాంట్ నేను క్యాన్సిల్ చేస్తాను ప్రామిస్ని. కావాలంటే డేటింగ్ క్యాన్సిల్ చేద్దామా? నేనేదో జోక్గా ఎగతాళిగా చెప్తే నువ్వు ఒకదానివి. నువ్వు స్నానం చెయ్యి జాలీగా. ఎందుకురా అనవసరంగా వాగుతావు? నువ్వు స్నానం చేయి హ్యాపీగా. ఏ యాషి, నేను ఇంట్లోకి వెళ్తున్నాను. ఇంకో 15 minutes తర్వాత కలుద్దాం. ఓకే నువ్వు జాలీగా స్నానం చేయి. నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా? టేక్ కేర్. బాయ్ బాయ్. సీ సూన్ రా. ఏంటి మామ ఎంజాయింగ్? ఫిగర్ రాగానే ఫ్రెండ్ని మర్చిపోయావు కదా? జాలియా రేయ్, వచ్చినప్పటి నుంచి అసలు ఏం జరగలేదురా. చెప్తే నమ్మవురా, ఒక్క కిస్సు కూడా పెట్టలేకపోయాను. రే ఏమంటున్నావురా? ఇలాంటి కత్తిలాంటి ఫిగర్ పెట్టుకొని ఫుల్ నాన్ వెజ్ మీల్స్ చేయకుండా ఇంకా టిఫిన్ కూడా చేయలేదంటున్నావేంట్రా? రేయ్, ఈ గెస్ట్ హౌస్ పైకి చూడడానికి సూపర్గా ఉందిరా, కానీ లోపలంతా దారుణమే. అసలు రాసే లేదు. తన వెనకాల కిస్సు కిస్సు అని వెళ్తూ ఉంటే చటుకుని ఏదో ఒక డిస్టర్బెన్స్. తలుపు తెరిచి గాలి వస్తుందనుకుంటే ఎవరెవరో వస్తున్నారు. యాషిక ఎక్కడుందిరా? అశోక్! అశోక్! ఏ యాషి, ఒక్క నిమిషం రా. రే ఏమైంది? అశోక్! యాషి, అశోక్! యాషి, యాషి, వాట్ హ్యాపెండ్? యాషి, వాట్స్ ద మ్యాటర్? ఏమైంది? ఏయ్, వాట్? అశోక్! ఏయ్, స్పీక్. ఏమైంది అసలు? ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఏదో ఉంది. స్విమ్మింగ్ పూల్ లోపల నా ఎవరుంటారు? కాళ్ళు ఏయ్, పట్టుకుని లాగింది. యశి, దానికి ఛాన్సే లేదు. ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం. లేదు. చూడు, లుక్, ఎవరు లేరు, కాదు, మనమే నా ఉన్నాం. కాళ్ళు పట్టుకుని లాగారు. నేను అది ఫీల్ అయ్యాను. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. ఇంకేదో ముందు ఉంది. బయటికి రా. ఏదో ఓకే ఓకే, ఉంది. లోపల ఏదో ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు బయటికి వెళ్ళిపోదాం? నువ్వు రా 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 రా. పైకి రా పైకి రా రా రా. కమాన్ కమాన్, నువ్వు ముందు బయటకు వచ్చాయి. కమాన్ రా. ఓకే ఓకే యాషి, ఈ దయ్యాల గెస్ట్ హౌస్లో వాచ్మెన్ కూడా లీవ్ ఇచ్చి మనం పంపించేశాం. ఇప్పుడు మనమిద్దరం మాత్రమే ఉన్నాం. హే, యూ ట్రైంగ్ టు ప్రాంక్ మీ రైట్? నేను నీకు పిచ్చి దానిలో కనిపిస్తున్నానా? కాస్తుంటే ప్రాణం పోయుండేది. నీకు ఇది ప్రాంక్ లా అనిపిస్తోందా? ఛ! కానీ యాషి, ఇక్కడ ఎవరు లేరే. యాషి వెయిట్. ఏ యాషి, నా మాట విను. ఏ యాషి, ఆగు. నిన్నే. హే, లిజన్ టు మీ యాషి ప్లీజ్. ఇక్కడ ఎవరు లేరంటున్నానుగా. ఆగు, నా మాట విను యాషి ప్లీజ్. ఏ నిన్నే. ఏ యాషి ప్లీజ్. ఏ యాషి, అలా కోపంగా వెళ్ళిపోకు. నా మాట విను ప్లీజ్. నిన్నే. ఎందుకు ఇప్పుడు అంత టెన్షన్ అవుతున్నావు? నువ్వు నన్ను నమ్మట్లేదు కదా? యు థింక్ ఐ యామ్ లైయింగ్? అయ్యో యాషి, నా ఉద్దేశం అది కాదు. సరే, లిజన్ leave టు it. మీ. హే యాషి, ఇలా చూడు. నేను నీకు అప్పుడే చెప్పాను కదా, ఈ స్నానాలవి స్విమ్మింగ్ పూల్లో వద్దు, బాత్రూంలో పెట్టుకుందామని. మనమిద్దరం కలిసి జాలీగా స్నానం చేసి ఈ పాటికి ఏదో ఒకటి చేసుకుని ఉంటే మంచి గుసగుసలు రొమాన్స్లు అవి జరుగుండేవి. నువ్వు ఒక మంచి రొమాన్స్ సీన్ని ఇలా హారర్ సీన్గా మార్చేశావు. గివ్ మీ ఏ ఛాన్స్. ఈ హారర్ సీన్ని మంచి రొమాన్స్ సీన్గా మార్చేస్తా. ఐ లవ్ యూ రా. ఫోన్. ఓ మై గాడ్, ఈ టైంలో ఎవరు ఫోన్? యూజువల్ గా కాలింగ్ బెల్ మోగుతుంది. ఇప్పుడు ఫోన్. ఇదంతా ఓకే, నేను ఇప్పుడు ఫోన్ అటెండ్ చేయను. నేను ఆ మూడ్లో లేను. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు నేను మూడ్ లో లేను. ప్లీజ్ క్యారీ ఆన్. యాషి ప్లీజ్ రా. యాషి లిజన్ రా. వీడొకడు నాన్ స్టాప్ గా వాయిస్తూనే ఉన్నాడు. యాషి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ప్లీజ్. నా మాట విను. ఏయ్ ప్లీజ్. రే మామా, ఇప్పటిదాకా ఎవరెవరో డిస్టర్బ్ చేశారా? కొంచెం లీడ్ ఇచ్చి పక్కకు వచ్చాను, నువ్వు తగులుకున్నావు. ఇరిటేట్ చేస్తున్నావు. చెప్పు. ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా, మన యాషీనే. తను స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ సడన్ గా అరిచిందిరా. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఎవరో కాలు పట్టుకొని లాగుతున్నారట. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేర్రా. ఏమంటున్నావురా?
నువ్వు కూడా పొద్దున్నుంచి ఎవరెవరో వచ్చారంటున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు. అవునరా, ఇప్పుడే ఎలాగోలా కన్విన్స్ చేసి స్నానానికి పంపించాను. ఎక్కడా? బాత్రూంలో చేస్తోందిరా. అశోక్, 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 అశోక్. అశోక్, ఎందుకలా అరిచావు? ఏంటి, ఏమైంది అషి? అశోక్, ఆ, ఎవరో నా పేక పిసికి చంపాలని చూశారు. ఏం చెప్తున్నావు యాషి నువ్వు? యాషి, ఈ గెస్ట్ హౌస్ లో ఏదో ఉంది అశోక్. అయ్యో, ఇది బాత్రూమ్. ఈ బాత్రూంలో ఎవరు లేరు యాషి. లేదు అశోక్, నేను స్నానం చేసేటప్పుడు ఎవరో ఇలా పాస్ అయ్యారు. చూస్తే ఎవరూ లేరు. అది నా చేయి పట్టుకుని సడన్ గా నా పీక పట్టుకుని నొక్కాలని చూసింది. అదా? ఏది? నాకు చాలా భయంగా ఉంది. ఈ గెస్ట్ హౌస్ లో ఏదో ఉంది అశోక్. యాషి, రిలాక్స్, కామ్ డౌన్, కామ్ డౌన్. ఓకే, ఇలా చూడు, ఇక్కడ చుట్టూ చూడు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఈ గెస్ట్ హౌస్లో ఎవరు లేరు. కాసేపటి ముందు స్విమ్మింగ్ పూల్లో నా కాలు పట్టుకుని ఎవరో లాగారు అన్నావు. స్నానం చేసేటప్పుడు ఎవరో నా గొంతు పట్టుకున్నారు అంటావు. నేను నమ్మలేకపోతున్నాను. ఓకే, చిల్. ఓకే, నీ ఫ్రెండ్ ఉంది కదా, తనే కదా ఈ గెస్ట్ హౌస్ని చూస్ చేసింది. ఇంతకుముందు తను కూడా ఇక్కడ స్టే చేసింది కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ నీకు జరుగుతున్నాయంటే తనకు కూడా జరుగుండాలిగా. అవును అశోక్. వై డోంట్ యూ కాల్ హర్? కాల్ చేసి చెక్ చేసుకో. వెయిట్, నేను కాల్ చేస్తా. రిలాక్స్. ఏమైంది? స్విచ్ ఇట్ ఆఫ్. సరే చిల్. నువ్వు ఒకవేళ నీకు భయంగా ఉంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ విల్ గివ్ యూ కంపెనీ. ఇక్కడ ఎవరు లేరురా, నేను నీతో ఉంటాను. జాలీగా ఉంటుంది, నువ్వు వెళ్ళు, సంతోషంగా నేను ఉంటుంది. చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళు. సరే, త్వరగా స్నానం చేసిరా. నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. ఓకే? యాషి, యూర్ సో హాట్. అందుకే అబ్బాయిలు నీ వెనక అలా తిరుగుతున్నారు. అశోక్, అశోక్,